బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలకు ఏఐసీసీ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము అమలు చేసిన 6 గ్యారంటీల విషయం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై ఆయన క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలకు ఏఐసీసీ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము అమలు చేసిన 6 గ్యారంటీల విషయం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై ఆయన క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. హరీష్, చెప్పండి అక్కడ మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా ఏఐసీసీ ఈ రోజు కీలక సమావేశం ఉంది. సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఈ పిసిసి అధ్యక్షుడు, టీఎల్పీ నేతలు సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ఏదైతే 3 నెలల ఉన్న కాలంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ సంబంధించి న్యాయ యాత్ర పేరుతో కూడా మరో భారత్ జోడో యాత్ర 2.0ను కూడా ఇంకా మరోవైపు ఏదంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 300 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి ఇండియా కూటమి ఏర్పడింది కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన విపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే పైన, ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే పైన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఏదైతే తెలంగాణకు సంబంధించి నిన్న కీలక కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా వాళ్ళు ఎజెండా అంశాలు కూడా చర్చించిన విషయంగా చెప్పొచ్చు. ఇదైతే పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిన్న చర్చించడం జరిగింది. ప్రధానంగా పార్టీకి సంబంధించి ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఎన్నికల అంటే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పే అవకాశం ఉందని, అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇండియా కూటమి గెలుపు దిశగా ప్రయత్నించాలి. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇండియా కూటమి తోటి కొన్ని పార్టీలు కూడా ఇప్పటికే సీట్ల పంపకాల్లో కూడా కొంతమేర అసంతృప్తి చెలరేగిన వాతావరణం కావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏదైతే ఆ రాష్ట్రాలకు సంబంధించిన మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన నేతలకి అప్పచెప్పారు. అక్కడ
ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఆ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఆ నేతల సమక్షంలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు చెప్పే అవకాశం ఉన్నది. తెలంగాణకు సంబంధించి మరోవైపు బీజేపీ హ్యాట్రిక్ కొట్టే విధంగా వెళ్తున్న క్రమం కావచ్చు. నరేంద్ర మోడీ మరోసారి ఏదైతే మూడోసారిగా ప్రధానిగా హరీష్, ప్రధానంగా ఏ ఇతర పార్టీలు మిత్రపక్షాలు కాంగ్రెస్ తో కలిసి వెళ్లే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మిత్రపక్షాలు ఏవైతే బలమైన పక్షాలు ఉంటాయో వాటికి సంబంధించిన వాళ్ళు కోరే సీట్లు కావచ్చు, వాళ్ళు ఆశించిన సీట్లు ఎంత మేరకు ఉండేదానిపైన కూడా ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు సూచనలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం గురించి ఈ రోజు వాటన్నిటిని కూడా ఆ నివేదికను అధిష్టానానికి సంబంధించి ఈ సమావేశంలో అధిష్టానానికి సంబంధించిన నేతలకు ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు కాబట్టి వాటన్నిటిని అంశాలు కూడా అధిష్టానానికి చెప్పే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.